స్వాగతమాంగ స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, ఆనంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతమభిషేక స్వాగతం. కోయిల గానం చేసే వేళ, తాళాలు మేళాలు మ్రోగే వేళ, కోయిల గానం చేసే వేళ, తాళాలు మేళాలు మ్రోగే వేళ, సర్వజనులు పూజించే వేళ, అభిషేక వరములు పొందే వేళ, సర్వజనులు పూజించే వేళ, అభిషేక వరములు పొందే వేళ, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం. ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ, ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ, వడివడిగా రండి రండి, దైవా కుమారుడు ఆసనమాయే, వడివడిగా రండి రండి, దైవా కుమారుడు ఆసనమాయే, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం. ప్రభునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు, ప్రభువు త్వరలో విచ్చేయుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈరోజు తల్లి శ్రీ సభ ఆగమన కాలపు 3వ ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నది. ఆనందింపుడు, మహా ఆనందింపుడు. ఎందుకనా క్రీస్తు రక్షకుడు రానున్నాడు. ఆయన ఎందే మనకు జీవము కలదు, ఆయన ఎందే మనకు శాశ్వతమైనటువంటి ఆనందం కలదు. కావున రక్షకుని స్వీకరించి సంతోషింపుడు అని ప్రభు మనకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు.
ఈ ఆనందము, ఈ సంతోషము నిత్యం మనతో ఉండాలని ఈ పవిత్రమైనటువంటి బలిలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈ బలిలో పాల్గొనటానికి ముందుగా మనం చేసినటువంటి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ కోరుకుందాం. ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలి దుడుకువాడు. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలి దుడుకువాడు. మనిషిని నేనయా, ఆ తండ్రి దేవుడేనయా. ఆ మనిషిని నేనయా, ఆ తండ్రి దేవుడేనయా. ఆ తండ్రి వాత్సల్యము దయతోడనెల్లా, ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా నారాకక ఎదురు చూసెను. నారాకక ఎదురు చూసెను. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలి దుడుకువాడు. కఠినచు దినము ఈ దినమేనయ్యా, ఆ గృహము యేసుదేనయ్యా. ఆ దినము ఈ దినమేనయ్యా, ఆ గృహము యేసుదేనయ్యా. సువిశేషం వినగానే ఆత్మలో నన్ను, సువిశేషం వినగానే ఆత్మలో నన్ను ఓదార్చినదేమేనయ్యా. ఓదార్చి ప్రేమేనయ్యా. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు తిరిగి వచ్చెను. వాడు సువిశేషమందలి దుడుకువాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయచూపండి, దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా
దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వ, మా రక్షకుని జన్మదినమును జరుపుకును నిమిత్తము మేము మిక్కిలి సంతసముతో నిరీక్షించుటను నీవు చూచుచున్నావు. ఆ ఘనమైన రక్షణ ఆనందమును ఆస్వాదించి మా మహోత్సవమును గొప్ప ఉత్సాహముతో చేసుకున్న మాకు సహాయపడుము. నీతోనూ పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మమ్ము కాపాడుటకు దేవుడు వచ్చుచున్నాడు. మొదటి పఠనము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనము. ఎండిన ఎడారి సంతసించునుగాక, ఆనందింతును. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 10, 11 వచనములు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, తన ఆత్మతో నన్ను నింపెను. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును, బందీలకు విముక్తియు, చెరలోనున్న వారికి విడుదలయు లభించునని తెలియజేయుటకు అతడు నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వత్సరమును గూర్చియు, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. యెరూషలేము ఇట్లనును, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు ప్రమోదము చెందుదును. అతడు నాకు రక్షణమును వస్త్రములను తొడిగించెను, విజయమును పుటము కట్టబట్టెను. నేను ఆభరణమును తాల్చి వధువు వలెను, శిరస్సుపై పూలదండను తాల్చిన వరుని వలెను ఒప్పితిని. భూమి నుండి మొక్కలు మొలపించినట్లుగా, నేల నుండి విత్తనములు మొలకెత్తునట్లుగా ప్రభువు తన ప్రజలకు రక్షణమును మొలపించును. జాతులెల్లా అతనిని సన్నుతింతును. ఇది ప్రభువు వాక్కు. వందనములు. లోకం సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఈ అందాల లోకం సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం.
ఉదయించే సూర్యుడు వెలుగొందే చంద్రుడు తలతల మెరిసే తారలు నీ ప్రేమను చాటుతున్నాయి దేవా నీ మహిమను పొగడుచున్నాయి నీ ప్రేమను చాటుతున్నాయి దేవా నీ మహిమను పొగడుచున్నాయి ఈ అందాల లోకం సృజించిన దేవా నీటి వాగులు ప్రతిధ్వనించే కొండ కోణలు నీ ప్రేమను చాటుతున్నాయి దేవా నీ మహిమను పొగడుచున్నాయి నీ ప్రేమను చాటుతున్నాయి దేవా నీ మహిమను పొగడుచున్నాయి ఈ అందాల మన ప్రభువకు యేసుక్రీస్తు వచ్చు నాటికి మీ ఆత్మను ప్రాణమును శరీరమును సమస్త వ్యక్తిత్వమును దోషరహితమనర్చునుగాక. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము వచనములు 16 నుండి 24 వరకు. సహోదరులారా, సర్వదా సంతోషముగా ఉండుడు, సదా ప్రార్థింపుడు, సర్వ అవస్థల యందును కృతజ్ఞులై ఉండుడు. యేసుక్రీస్తు నందలి మీ జీవితమున దేవుడు మేము కోరునది ఇదియే: ఆత్మను అడ్డగింపకుడు, ప్రవచనమును తృణీకరింపకుడు, సమస్తమును పరీక్షింపుడు, మంచిని మాత్రమే గ్రహింపుడు, అన్ని విధములైన చెడుగునకు దూరముగా ఉండుడు. మనకు శాంతి నొసగు దేవుడు మేము పూర్తిగా పరిశుద్ధులను చేయునుగాక. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చు నాటికి మీ ఆత్మను ప్రాణమును శరీరమును సమస్త వ్యక్తిత్వమును దోషరహితమనర్చునుగాక. మేము పిలుచు వ్యక్తి దానిని నిర్వర్తించును, ఏలైనా ఆయన విశ్వసనీయుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి నా వందనములు. ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూసి భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా
ప్రశాంతంగా ఉండువో మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండువో మనసా. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 6 నుండి 8 వరకు మరియు 19 నుండి 28 వరకు. దేవుడు ఒక మనిషిని పంపెను, అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెను. అతడు ఆ వెలుగును సాక్ష్యమియ్యవచ్చునే కానీ అతడు మాత్రము ఆ వెలుగు కాదు. యెరూషలేమున ఉన్న యూదులు యోహానును నువ్వు ఎవడువు అని అడుగుటకు అర్చకులను లేవీలను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చెను. యోహాను ప్రత్యుత్తరము ఇచ్చుటకు వెనుదీయలేదు. నేను క్రీస్తును కాను అని అతడు ఒప్పుకొనెను. అట్లయినా నీవు ఎవరు, ఏలియావా అని వారు ప్రశ్నించిరి. కాదు అని యోహాను సమాధానమిచ్చెను. వారు మరల నువ్వు ప్రవక్తవా అని అడిగిరి. కాదు అని అతడు పలికెను. మమ్ము పంపిన వారికి మేము సమాధానం తీసుకొని పోవలేను. నీవు ఎవడవు, నిన్ను గురించి నీవు ఏమి చెప్పుకొనేదవు అని అడిగిరి. అందుకు అతడు, నేను యెషయా ప్రవక్త పలికినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయుడనని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును అనెను. వారు పరిశీల నుండి పంపబడిరి. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచో ఏలా ఈ బాప్తిస్మమును ఇచ్చుచున్నావు అని వారు అడిగిరి. అందుకు యోహాను, నేను నీటితో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే. నేను ఆయన పాదరక్షలను విప్పుటకైనను యోగ్యుడను కాను అని సమాధానమిచ్చెను. యోహాను బాప్తిస్మను ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆ వలు తీరమును గల బిథానీలో ఇది జరిగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగుగాక. Praise the Lord. 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 Hallelujah. 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 ఈ అందాల లోకం అన్నటువంటి పాట మరొకసారి పాడుకుంటూ ఆ దేవుని స్తుతించి మహిమపరచుదాం.
అందాలలోకం సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఈ అందాలలోకం సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. అవును తండ్రి, ఈ లోకాన్ని మీరే సృష్టించి ఉన్నారు. చూడు చక్కగా అందముగా మీరు సృష్టించి ఉన్నారు. కావున మీకే స్తోత్రం ప్రభువా. ఈ లోకాన్ని పాలించే అధికారం మీకే కలదు ప్రభువు. మా స్తుతులకు మా ఆరాధనలకు యోగ్యులు గల మీరే తండ్రి. ఉదయించే సూర్యుడు వెలుగొంగే చంద్రుడు తల తల మెరిసే తారలు ఉదయించే సూర్యుడు వెలుగొంగే చంద్రుడు తల తల మెరిసే తారలు నీ ప్రేమను చాటుతున్నాయి దేవా, నీ మహిమను పొగడుచున్నాయి. నీ ప్రేమను చాటుచున్నాయి దేవా, నీ మహిమను పొగడుచున్నాయి. ఈ అందాలలోకం సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. చెప్పగలరా? ఉదయించే సూర్యుని వలె ఈ లోకము ప్రకాశింపజేస్తూ ఉన్నావు స్వామి. జల జల పారే నీటి వాగులు ప్రతిధ్వనించే కొండ కోనలు జల జల పారే నీటి వాగులు ప్రతిధ్వనించే కొండ కోనలు నీ ప్రేమను చాటుచున్నాయి దేవా, నీ మహిమను పొగడుచున్నాయి. నీ ప్రేమను చాటుచున్నాయి దేవా, నీ మహిమను పొగడుచున్నాయి. ఈ అందాలలోకం సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. ఈ భూలోకమంతా సృజించిన దేవా నీకే నీకే స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. యేసువా మహిమ. యేసువా మహిమ. Hallelujah. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. తండ్రి ఆరాధన. తండ్రి ఆరాధన.
ఆరాధన తండ్రి మహిమ తండ్రి మహిమ హల్లెలూయా 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 ఆత్మదేవ స్తోత్ర ఆత్మదేవ స్తోత్ర ఆత్మదేవారాధన ఆత్మదేవారాధన ఆత్మదేవ మహిమ ఆత్మదేవ మహిమ ఆత్మదేవ ఘనత ఆత్మదేవ ఘనత హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, ఈరోజు తల్లి శ్రీ సభ ఆగమన కాలపు 3వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నది. ఈ ఆదివారాన్ని గౌదాతే సండే అని కూడా అంటారు. అంటే తల్లి శ్రీ సభ మనకేమని ఆహ్వానం పలుకుతుందంటే, ఆనందపడండి, మహా ఆనందపడండి, సంతోషించండి, గొప్పగా సంతోషించండి. ఎందుకనా క్రీస్తు జననము అతి త్వరలో రానున్నది. క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానున్నాడు. మన రక్షకుడు, మన విమోచకుడు మనతో ఉండబోతూ ఉన్నాడని. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి ఆగమన కాలము రోజు మనం ధ్యానించి ఉన్నాం. నిరీక్షించండి, ప్రభు యొక్క రాకడ కోసం వేచి ఉండండి, మెలకువ కలిగి జీవించండి అన్నటువంటి వాక్యాన్ని దేవుడు అందించి ఉన్నాడు. మరి రెండవ ఆగమన కాలంలో మనం చదువుకున్నటువంటి సువార్తను వాక్యాలు మనం చూసినట్టయితే, హృదయ పరివర్తనము చెంది పశ్చాత్తాపము చెంది పరిశుద్ధ హృదయముతో దేవుని స్వీకరించండి. పరిశుద్ధ హృదయముతో రానున్నటువంటి క్రీస్తుని, రక్షకుని, విమోచకుని, దయ కలిగినటువంటి దేవుని, ప్రేమ కలిగినటువంటి దివ్యకుమారుని స్వీకరించడం కోసమై మీ మనస్సులను, మీ హృదయాలను పాపము నుండి తొలగివేసి పరిశుద్ధతో జీవించండి అన్నటువంటి దివ్య వాక్యాన్ని మనకు అందించున్నారు. దేవుని కోసం నిరీక్షించి ఆ ప్రభు యొక్క రాకడ కోసం మెలకువతో వేచి ఉన్నటువంటి మనము పశ్చాత్తాపము చెంది పాపాన్ని విడిచిపెట్టి మంచి హృదయముతోనూ పవిత్ర ఆత్మతో ఉన్నటువంటి మనమందరము కూడా ఆనందపడాలి, సంతోషించాలి, గొప్పగా ఆనందపడాలి. ఎందుకంటే ప్రభు పలికి ఉన్నాడు, ఎవరి హృదయము పాప మలిన్యము ద్వారా తొలగివేసి, పాపాన్ని తొలగివేసి పరిశుద్ధత కలిగి జీవిస్తారో, నన్ను ఆహ్వానిస్తారో, వారి హృదయములో నేను నివాసాన్ని ఏర్పరచుకుంటా అని ప్రభు అన్నాడు. అంటే సిద్ధపడి తయారుపడి రానున్నటువంటి క్రీస్తు ప్రభువును స్వీకరించినటువంటి ప్రతి హృదయము కూడా సంతోషించాలి, ఆనందపడాలి. అందుకే ఈరోజు మొదటి పట్టణం మనం విని ఉన్నాం. యెషయా గ్రంథంలో చాలా క్లుప్తంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రవక్తకు అప్పగింపబడినటువంటి పని, దేవుని యొక్క బోధకుడు, దేవుని యొక్క ప్రవక్త, దేవుని చేత పంపబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన యొక్క బాధ్యత ఏమిటంటే, క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అభిషేకించి పంపుతూ ఉన్నాడు. బాధ్యత ఏంటంటే, ప్రభు ఉన్నాడు, అతని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకు, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకు, బందీలకు విముక్తిని కలిగించుటకు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనమందరము కూడా బందీలుగా ఉన్నాము. ప్రిజన్లో, జైల్లో ఉన్నాం. ఎవరి జైల్లో ఉన్నాం మనము? ఎవరిలో మనం బందీలుగా ఉన్నాము? చెప్పండి, ఎవరికి మనం బందీలుగా ఉన్నాము? గట్టిగా చెప్పు. సైతానికి, ఈ లోకానికి, ఈ లోక కోరికలకు, ఈ లోక వస్తువులకు,
సైతానుకు సంబంధించినటువంటి ప్రతి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తి బంధింపబడుతూ ఉన్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రవక్తలను పంపుతూ ఉన్నాడు, అభిషేకించు గురువులను పంపుతూ ఉన్నాడు. ఇదిగో బందీలుగా ఉన్నటువంటి వారికి విడుదల దయచేయాలా, వారిలో ఉత్సాహాన్ని పుట్టింప చేయాలి, ఎందుకంటే నా ఆత్మ నీ పైన ఉన్నది, నా ఆత్మ నిన్ను అభిషేకించినది. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇజ్రాయేలు ప్రజల యొక్క ఉద్దేశం కూడా ఇంతే. ఇజ్రాయేలు ప్రజలను ఉద్దేశించి కూడా ప్రభు పలుకుతూ ఉన్నాడు ఈ వాక్యము యెషయా ప్రవక్త ద్వారా. ఎందుకంటే దేవుని చేత ఎన్నుకనబడినటువంటి ఆ ప్రజలు ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంది మొదటి ఆజ్ఞ? సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలి. సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఒడంబడిక చేసుకున్నారు. మీరు నా దేవుడు, మేము మీ ప్రజలము, మేము మీ బిడ్డలము, మేము అనుసరిస్తాము, మీ ఆజ్ఞలు పాటిస్తాము, మీ సన్మార్గంలో మేము నడుస్తాము అని ఎప్పుడైతే ఒడంబడిక చేసుకున్నారో దేవుడు కూడా చెప్పాడు, మీరు నా బిడ్డలండి, నేను మిమ్ము కాపాడుకుంటా, మీకు తోడై ఉంటాను, మిమ్ము నడిపిస్తాను, మిమ్ము రక్షించుకుంటాను, నేను మీ విమోచకుని, అన్ని వేళలా నేను మిమ్ము కాపాడుకుంటాను అని ఒడంబడిక జరిగింది. ఎవరి మధ్యలో జరిగింది? ఇజ్రాయేలు ప్రజలకు, దేవునికి. ఈ ఒడంబడికకు ఇద్దరు కూడా విశ్వాసపాత్రులుగా ఉండాలి, ఒకరినొకరు విశ్వాసపాత్రులుగా ఉండాలి. కానీ ఇజ్రాయేలు ప్రజలు దారి తప్పారు. చెప్పారు, అయ్యా మీరు మా దేవుడు, మీరు మా తండ్రి, మేము మీతోనే ఉంటామని పలికారు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి వాటికి దూరం అవుతూ ఉన్నారు, దేవునికి దూరం అవుతూ ఉన్నారు. అందుకే వారిని సక్రమైనటువంటి రీతిలో నడిపించడం కోసం, వారికి జీవిత విధానం తెలియపరచడం కోసం వారిని బానిసత్వ జీవితానికి పంపుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వారు బానిసలుగా, బందీలుగా ఉండారో, ఆ బందీలుగా ఉన్నటువంటి సమయంలో వారు పొందినటువంటి వేదన, కష్టము, శ్రమ, బాధ అన్నీ కూడా తెలుసుకున్నారు. దేవునితో ఉన్నప్పుడు మా జీవితం సంతోషంగా ఉన్నది, ఆ ప్రభుతో ఉన్నప్పుడు మా జీవితం చాలా ఆనందంగా ఉన్నది, ఎలాంటి లోటు లేదు. కానీ ఇక్కడ మేము బందీలుగా ఉండి చాలా కష్టపడుతూ ఉన్నామని తెలుసుకున్నటువంటి ఆ ఇజ్రాయెల్ ప్రజలు మొరపెట్టుకుంటున్నారు, అయ్యా మేము పాపము చేశాము, మీకు ద్రోహం చేశాము, మీకు విశ్వసనీయంగా జీవించలేకపోయాము, ఇక్కడ మేము అలమటిస్తూ ఉన్నాము, బాధపడుతూ ఉన్నాము, మమ్ము రక్షించండి అని ఎప్పుడైతే మొరపెట్టుకున్నారో అప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా వారికి విముక్తిని అందిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, అదే మనందరి జీవితంలో కూడా జ్ఞాన స్నానంలో మనం ఒడంబడిక చేస్తూ ఉన్నాం, మనం ఒడంబడిక చేసుకుంటూ ఉన్నాం. మేము మాత్రమే ఆరాధిస్తాం, మా పాపాన్ని విడనాడతాం, మీరే పరిశుద్ధులు, మీ పరిశుద్ధతో మేము జీవిస్తాము, మేము మీ ప్రియమైన బిడ్డలుగా ఉంటామని జ్ఞానస్నానములో తండ్రి దేవుని మనం అంగీకరిస్తూ ఉన్నాం, బిడ్డలుగా చేయబోతూ ఉన్నాం. కానీ ఎంతమంది ఈ విశ్వసనీయతో మనం జీవిస్తూ ఉన్నాము? దేవునికి విశ్వసనీయంగా ఉంటూ పాపము చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పరివర్తనము చెంది హృదయ శుద్ధి కలిగి జీవిస్తూ ఆ ప్రభువును స్వీకరించినటువంటి ప్రతి బిడ్డ కూడా ఈరోజు ఏం చేయాలా? ఆనందపడాలా, సంతోషించాలా.
క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, అదే ఈరోజు మనము 2వ పట్టణంలో విని ఉన్నాం. తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖలో ప్రభు చాలా క్లుప్తంగా మనకు తెలియపరుస్తున్నాడు. సర్వదా సంతోషముగా ఉండుడు, సదా ప్రార్థింపుడు, నిత్యం సంతోషంగా ఉండు, ఎందుకంటే నేను మీకు తోడై ఉన్నాను. దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉంటాడంటే మనం దేవుని ఎప్పుడైతే మనము అంటి పెట్టుకొని ఉంటాము, మన ఉడంబడికకు మనము విశ్వసనీయతను చూపుతామో అప్పటి నుండి దేవుడు మనకు తోడై ఉంటాడు. సర్వదా ఆయన మనతో ఉంటాడు. దేవుడు క్రీస్తు ప్రభు మనతో ఉన్నంత కాలము మనము సంతోషంగా ఆనందంగా మన యొక్క జీవితాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంది. క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతేకాదు, మనను రక్షించడానికి వచ్చినటువంటి ఆ దేవునికి మనము సాక్ష్యం ఇవ్వాలి. పరలోకాన్ని వీడాడు, సర్వాధికారాన్ని వీడాడు, నరరూపిదారిగా ఈ లోకములో జన్మించాడు. ఎందుకు జన్మించాడు క్రీస్తు ప్రభువు? ఎందుకు వచ్చాడు? తప్పిపోయిన వారిని రక్షించడం, ఇంకా చెప్పండి. సంవత్సరాల కొద్దీ మనం క్రిస్మస్ పండుగ జరుపుతుంటాం, సంవత్సరాల కొద్దీ వాక్యాలు వింటూ ఉంటాం. ఎందుకు? ఒకవేళ క్రీస్తు ప్రభువు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు అని మీకు తెలిస్తే మీరేం చేస్తారు? ఏం చేస్తారు? తెలిస్తే కదా సార్, ముందే తెలియదంటారా? ఒక మోనస్ట్రీలో ఉన్నటువంటి సన్యాసులు ప్రారంభంలో చాలామంది ఉండేవాళ్ళంట. సంవత్సరాలు, ఇయర్స్ గడిచే కొద్దీ అందరూ వెళ్ళిపోతూ ఉన్నారంట. ఆ సన్యాసులు కావడానికి తర్ఫీదు పొందుతున్నటువంటి క్యాండిడేట్స్ కూడా వెళ్ళిపోతూ ఉన్నారంట. ఎందుకంటే ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి పరిస్థితిని వారు చూసి సరిగా ఉండలేకపోతూ ఉన్నారు. ఏంటి బా తరిగిపోతూ ఉంది, ఎవరు ఉండలేరు, మరి ఇలా అయితే మా ఆశ్రమం మూసేసుకోవాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంతో ఉన్నటువంటి వారు 90 సంవత్సరాలు అనుభవం కలిగి ఆనందంగా సంతోషంగా తన యొక్క జీవితాన్ని గడుపుతున్నటువంటి ఒక వృద్ధుని దగ్గరికి వెళ్ళి ఒక సన్యాసి అడిగాడంట, అయ్యా మా ఆశ్రమంలో ఇలా జరుగుతూ ఉంది, వచ్చిన వారంతా వెళ్ళిపోతూ ఉన్నారు, ఉన్నటువంటి మా 10 మందిలో కూడా సమాధానం లేదు, ఏం చేస్తే తిరిగి మా ఆశ్రమము నూతనీకరింపబడుతుంది అని అడిగాడంట. అడిగితే ఆ వృద్ధాపంలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడంట, మీరుండే 10 మందిలో ఒకరు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. మీరుండే 10 మందిలో ఒకరు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. అతన్ని కనుగొనండి. మీ యొక్క ఆశ్రమం వృద్ధి చెందుతుంది, మీ యొక్క ఆశ్రమం ఫలింపబడుతుంది అని చెప్పారంట. ఈ సుపీరియర్ మళ్ళీ తిరిగి వెళ్ళి అందరినీ చూశాడంట, ఒక్కొక్క జీవి చరిత్ర. వీడు ఎట్లా క్రీస్తు ప్రభు అవుతాడు బా, ఎప్పుడు తిండిపోతే వీడు, ప్రార్థన లేదు ఏం లేదు అన్నాడంట. ఇంకొకరిని చూసి వీడు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు, వీడెందుకు క్రీస్తు ప్రభు అవుతాడు అన్నాడంట. ఇంకొకరిని చూసి అట్లా ప్రతి ఒక్కరిని కూడా కంపేర్ చేసుకున్నాడంట. కంపేర్ చేసుకొని ఫైనల్గా వాళ్ళకందరికీ చెప్పాడంట, మనందరిలో ఎవరో ఒకరు క్రీస్తు ప్రభువై ఉన్నాడు, ఆయనను కనుగొంటే మన ఆశ్రమం వృద్ధి చెందుతుంది అని చెప్తానే ఆ రోజు నుంచి అందరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరిని బాగా వారిని
ట్రీట్మెంట్ చేయడం జరిగిందంట. వారు జీవించే జీవిత విధానాన్ని చూసి చాలామంది ప్రజలు ఆ ఆశ్రమానికి వచ్చి మేము కూడా సన్యాసులుగా మారుతాం అని వచ్చారంట. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఎందుకు చెప్పానంటే, ఎప్పుడైతే మన మధ్యలో జీవిస్తున్నటువంటి వ్యక్తులలో ప్రభు ఉన్నాడు అని మనం తెలుసుకుంటామో వారిని మనం గౌరవిస్తాం, వారిని మనము ప్రేమిస్తాం, వారిని మనము అనుక్షణము కూడా అనురాగాలతో పిలువబడతాం. కాబట్టి చెడు ఉండదు, అప్పుడు ఇంకా మంచి ఉంటే జీవితము సుఖంగా ఉంటుంది. ఈ విధంగా మదర్ తెరీసా గారు కూడా ఆమె యొక్క జీవితాన్ని ఇలా చూపించారు. సో క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమందరము కూడా క్రీస్తు ప్రభు మనలో ఉన్నాడు అని గ్రహించినట్లయితే ఆ ఆనందము, ఆ సంతోషం ఎప్పుడు కూడా మన నుండి దూరం కాదు. కాబట్టి రానున్నటువంటి ఆ క్రీస్తు ప్రభువును మనం స్వీకరించాలి. ఏ విధంగా అయితే యోహాను గారు, బాప్తిస్మా యోహాను గారు ప్రభుకు సాక్ష్యం ఇచ్చారో, చెప్పారా? అడిగారు కదా ప్రజలు, నువ్వు ప్రవక్తవా, నువ్వు యేసువా, నువ్వు ఏలియావా అని ప్రశ్నించినప్పుడు ఆయన ఏమన్నాడు? నేను ఏలియాను కాదు, ప్రవక్తను కాదు, యేసును కాదు, కానీ రానున్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చినటువంటి వ్యక్తిని, నేను ఆయన యొక్క పాదరక్షణ విప్పుటకైనాను యోగ్యుడను కాను అంటాడు. ఎవరైనా వచ్చి మనం అడిగితే నువ్వు యేసువా, నువ్వు ప్రవక్తవా అని అడిగితే మనం ఏం చెప్తాం? నేనే యేసును, నన్ను అనుసరించు, నన్ను గౌరవించు అని అంటాం. తగ్గింపుతనం. ఈ విధంగా క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుకు మనము సాక్ష్యం ఇవ్వాలి, క్రీస్తు ప్రభును మనము స్వీకరించాలి. అందరం లేచి నిలబడి మనకు విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకైకపుత్రుడు మన ఏకనాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మరణ గర్భమై కన్యమృత నుండి పుట్టాడు. పౌరుషుల అధికారం నాకులోని పాటుపడేసిన మీద కొట్టబడి సమాధానం ఉంచబడను. పాతాళం నాకు దిగి మొన్న చనిపోయిన లేచను. పరలోకానికి సర్వశక్తులైన సర్వేశ్వరుడు అక్కడ నుండి జీవించే వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయడానికి వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీత సంబంధ ప్రయత్నమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఆనందపడు, మహానందపడు, ఎందుకనా ప్రభు మీ యందు ఉన్నాడు అని పలికిన మా సర్వేశ్వర, మీరు ఎన్నుకుని అభిషేకించి మీ విశ్వాసులను సన్మార్గంలో నడిపించడానికి మీరు ఎన్నుకున్నటువంటి మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మరియు గాలి బాలి తండ్రి గారిని, గురువులను, కన్యాసులను, మఠవాసులను, ఉపదేశులను, విశ్వాసులందరినీ కూడా మీకు పాదాలతో సమర్పిస్తూ ఉన్నా. మా జీవితంలోనికి ప్రభువును ఆహ్వానించి పరిశుద్ధతో ఆ ప్రభు యొక్క సన్మార్గంలో ప్రయాణము చేస్తూ అనుక్షణము కూడా నిత్యము సంతోషము ఆనందముతో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, ప్రార్థన ఆలకించుమా. కృపగల దైవ, ఈ యొక్క గొప్ప సమయమున మమ్మల్ని అందరినీ మీ చెంతకు పిలుచుకొని మాతో మాట్లాడుతున్నటువంటి దైవ, మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు దేవా. దేవా, మీ యొక్క జన్మదినాన్ని మేము కొద్ది రోజులలో జరుపుకొనబోచున్నాము. ఎలాంటి ఒడిదుడుకు లేకుండా, ఎలాంటి అనారోగ్యాలు మేమందరము పడకుండా మమ్మల్ని అందరూ కాచి కాపాడండి. చిన్నారి బిడ్డలను, యువతి యువకులను ఈ యొక్క జన్మదినాన్ని గొప్పగా జరుపుకునే భాగ్యాన్ని, అదేవిధముగా పెద్దవారిని, ముసలి ప్రాయంలో ఉన్న వారందరూ మీ యొక్క జన్మదినాన్ని సంతోషముగా జరుపుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. వ్యాధితోనూ, రోగాలతోనూ, మానసిక వేదనతోనూ
బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, విశ్వాసముతో మీరు ఏమి ప్రార్థించునను మీకు వసగపడును అని పలికిన మా తండ్రి, అనేకమైనటువంటి వ్యాధులతో సతమతమవుతున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా మీకు స్వస్థత వరాలు అందించమని వేడుకుంటూ ఉన్నాం. మీలో ఉన్నటువంటి గొప్ప అద్భుత శక్తిని కనుకొని మీకు సాక్ష్యం ఇచ్చే భాగ్యం దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కృపగల దేవ, ఉక్రెయిన్ దేశాలు, ఇజ్రాయెల్ దేశం రెండు అసలు దేనికోసమో పోరాడుతున్నాయో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో యుద్ధాలు చేసుకున్నటువంటి ఆ యొక్క దేశాలను మీ ముందు ఉంచుతూ మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అధికార వ్యామోహంతో, అసూయతో, కక్షలు కార్పణ్యాలతో ఆ ఇరువురు దేశాలు అమాయక ప్రజలను చంపుతూ ఎంతోమంది చిన్నారి బిడ్డలను పొట్టన పెట్టుకుంటున్నారు దేవా. సాతాను ఆ యొక్క రెండు దేశాలలో ఎంతగానో పనిచేయుచున్నది దేవా. మీ యొక్క కరుణను, ప్రేమను, శాంతిని ఆ యొక్క రెండు దేశాలలో కుమ్మరించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ మా పరిశుద్ధ తండ్రి, మీ దివ్య కుమారుని యొక్క జన్మదినాన్ని కొనియాడడానికే సిద్ధపడుతున్నటువంటి మమ్మందరినీ కూడా, ముఖ్యంగా మా వీరపల్లి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. ఆధ్యాత్మికంగా సిద్ధపడుతూ మరియు ఆత్మీయపరమైనటువంటి వరములతో మేము దీవించబడేలాగునా, అదేవిధంగా ప్రభువా, ఈ లోకంలో జీవించడం కోసమై ఆర్థిక సహాయము చాలా అవసరంగా ఉంటుంది. కావున ప్రతి కుటుంబంను మీరు సందర్శించి ఉన్నారు. ఆ కుటుంబ పరిస్థితిని ప్రభువా మీరు తెలుసుకొని ఉన్నారు. ఎవరెవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో వారందరినీ కూడా మీరు బలపరచి మీ యొక్క జన్మదిన వేడుకలు గొప్పగా కొనియాడడానికి మీకు దివ్య అనుగ్రహాలు మాకు దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయగల ప్రభువా, ఈ దినము మీరు వాక్యములు పలికిన విధంగా ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందించుచున్నాను అని పలికి ఉన్నారు తండ్రి. నీ సేవకై ఎన్నుకున్నటువంటి మా విచారణ గురువులను దీవించండి ప్రభు. వారు చేస్తున్నటువంటి సేవను 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలింపులాగున దీవించమని, వారికి కావలసినటువంటి మంచి ఆరోగ్యమును ప్రసాదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మన మదిలో, మన హృదయములో ఉన్నటువంటి తలంపును ప్రభు పీఠం మీద సమర్పించి మౌనముగా ఆ దేవునికి ఆశీస్సుల కోసమే అర్థించుదాము. ప్రేమతో, నమ్మకముతో, విశ్వాసముతో మీ బలిపీఠం మీద సమర్పించినటువంటి మా మనవులన్నిటిని కూడా మన ఆదుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నిరుపేదను నా ప్రభు, నా హృది స్వీకరించు, నా కానుక స్వీకరించు. నేను
నిరుపేదను నా ప్రభు నా హృది స్వీకరించు నా కానుక స్వీకరించు ధనవంతులేసే 100 కాసుల కన్నా 2 కాసులేసిన పేదరాలి కానుకను ధనవంతులేసే 100 కాసుల కన్నా 2 కానుకను మిన్నగా భావించి ఓ ప్రేమమూర్తి స్వీకరించు వానిగా స్వీకరించు నేను నిరుపేదను నా ప్రభు నా హృది స్వీకరించు నా కానుక స్వీకరించు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్ల ప్రార్థింపుము. మమ్మల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరం ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మా పూజల బల్లర్పము నీకు ఎడతెగగా సమర్పబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి అగునట్టు కరుణ చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియచేసెను. వర్ణాతీతమైన ప్రేమతో కన్యమాత అతని గర్భమున మోసెను. అతని రాకడను బాప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమును సిద్ధపరచుచున్న మమ్ము ఆనందంతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమరహస్యమును గురించి మిక్కిలి ఆనందంతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పోడుటలోను నిమగ్నమై ఉండుటను అతడు కాంచునుగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాంశులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నితో ఏకమై మేము మహిమగీతముతో నేను నిత్యము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు మీరే
పరిశుద్ధులు పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు ఏలిన వారి నామమునా వేం చేసేడి వారు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. అందరము కూడా మోకరించి రానున్నటువంటి ఆ క్రీస్తు ప్రభువును స్వీకరిస్తూ ఆయనతో ఐక్యమవుతాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటై నీవే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మళ్ళా వచ్చే వరకు వేచేయదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవముకి అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీశ్వరం జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా కాళీబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమందు పరిపూర్ణులు చేయము. ఉత్థానముగదుమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరును నీ కనికరము చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కణతలుగు మరియు మాతతోను, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరెసా గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వ
సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. రానున్నటువంటి క్రీస్తు ప్రభుకి జననాన్ని మనమందరం కూడా గొప్పగా ఘనంగా కొనియాడడానికి మన పాపాలు విడనాడి పరిశుద్ధతో ఆ దేవుని స్వీకరించే భాగ్యం మనకు దయచేయని మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాకి కావలసిన మానము మాకు ఇవ్వండి, మా యొక్క అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము, మా ఈ రోజులో మాకు శాంతింపు సాధింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుతున్న సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. మేలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని కోరె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడివారా, మా మీద దయగానుండండి. సర్వేశ్వరుని కోరె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడివారా, మా మీద దయగానుండండి. సర్వేశ్వరుని కోరె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడివారా, మాకు సమాధానం దయచేయండి. మాకు సమాధానం దయచేయండి. దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు ఆయన ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. ఆయన మీరు వాగ్దానం పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తములు మన నిత్య జీవమునకు కాపాడును గాక. ఆమేన్. సర్వేశ్వర స్వామి దేవరి వారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండట వలన సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీద ఒకనాటికి ఎటువంటి పాపములను చేయనని నిండు మనసు గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆమేన్.
గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెన్ హల్లెలూయా హల్లెలూయా అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యములు చేసెన్ హల్లెలూయా హల్లెలూయా ఆయనకిది నా హృదయగానం ఆయనకిది నా హృదయగానం దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో కనకార్యములు చేసెను హల్లెలూయా హల్లెలూయా వచ్చెను తన మనసిచ్చెను నాకై వచ్చెను తన మనసిచ్చెను ప్రాణమునిచ్చెను జీవము పోసెను ఉత్తానుడయ్యెను నాలో నిలువను ఉత్తానుడయ్యెను నాలో నిలువను ఆయనకిది నా హృదయగానం ఆయనకిది నా హృదయగానం దేవా నిన్ను మనసారా అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యం చేసెను హల్లెలూయా హల్లెలూయా ప్రభువై వెలసెను మనసును కోరెను ప్రభువై వెలసెను మనసును కోరెను ప్రేమతో నింపెను ప్రేమను కోరెను సోదర ప్రేమ శాసనముసగి సోదర ప్రేమ శాసనముసగి ఆయనకిది నా హృదయగానము ఆయనకిది నా హృదయగానం దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నాను అరుగో గలిలియ మహాపురుషుండు నాకెన్నో ఘన కార్యం చేసెను హల్లెలూయా హల్లెలూయా ప్రియమైన వీరపల్లి విచారణ విశ్వాసులారా, ఇప్పుడు మనము ఆగమన కాలం 3వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాము. పెళ్లి ప్రకటనలు. వీరపల్లి విచారణ కొత్త చెరువులో నివాసముండు గొడుగునూరు స్వామిదాస్ ఆలియాస్ నారాయణ సుగుణమ్మల కుమారుడు సురేంద్ర కుమార్కు పొద్దుటూరు టౌను
ఎర్రనకొట్టాల్లో నివాసముండు బండారు వెంకటేష్ వెంకటమ్మల కుమార్తె వేదవతికి దేవుని అనుగ్రహం వల్ల వివాహము నిశ్చయమైనది కనుక రక్త సంబంధమైన వియ సంబంధమైన జ్ఞాన సంబంధమైన ఏ ఇతర ఆటంకములు ఉన్న ఎడల వెంటనే విచారణ గురువులకు తెలియపరచవలెను. ఇది మొదటి ప్రకటన. గురు పట్టాభిషేక ప్రకటన. వీరపల్లి విచారణ ఎల్లుగారిపల్లిలో నివాసముండు దళాయి రవి గురు పట్టాభిషేకం పొందబోతున్నారు. ఏవైనా ఆటంకములు ఉన్న ఎడల వెంటనే విచారణ గురువులకు తెలియపరచవలెను. ఇది రెండవ ప్రకటన. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, యువతి యువకులకు మరి తల్లిదండ్రులకు కూడా వివాహ సమయంలో మాత్రమే కొంతమంది ప్రకటనలు కనపడతారు. క్యారల్స్కి సింగింగ్కి కానీ ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారం దయచేసి రానున్న మహోత్సవమునకు మమ్ము సిద్ధపరచుబడును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మన క్రిస్మస్ అర్ధరాత్రి పూజకు ముగ్గురు గురువులు ఉంటారు. నడిపించునావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరీపా నడిపించునావా. తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నా ఆత్మ వీరభూయా నా దీక్ష ఫలింపా నా నావలు కాలిడుము నా సేవ చేకొనుమా నడిపించునావా. జయస్నాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవ హృదయమా మామిదిగా నుండి స్వామి. జయస్నాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవ హృదయమా మామిదిగా నుండి స్వామి. జయస్నాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ దేవ హృదయమా మామిదిగా నుండి స్వామి. మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి. జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. నిత్య స్తుతికి పాత్రమైన దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనలు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.